ఇది పండుగల సీజన్. హైదరాబాద్ లో వినాయక చవితి హడావిడి మరో లెవెల్లో ఉంటుంది. భారీ విగ్రహాల తరలింపు కూడా మొదలైంది. అయితే విగ్రహాల తరలింపు నిర్వాహకులు ప్రాణాలు తీస్తున్నాయి. రామంతపూర్ లో కృష్ణుడి రథానికి విద్యుత్ తీగలు తగిలి కరెంటు షాక్ తో 5గురు చనిపోతే, తాజాగా పాత బస్తీ బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో కరెంటు షాక్ తో 2 చనిపోయారు. ఇలాంటి ఘటనే అంబర్పేటలోనూ జరిగింది. రామ్ చరణ్ అనే వ్యక్తి కరెంటు షాక్ తో చనిపోయాడు. బండ్లగూడ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. కరెంటు షాక్ తో చనిపోలేదని అధికారులు అంటుంటే, విద్యుత్ తీగల వల్లే ప్రాణాలు కోల్పోయారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పండుగల సీజన్. హైదరాబాద్ లో వినాయక చవితి హడావిడి మరో లెవెల్లో ఉంటుంది. భారీ విగ్రహాల తరలింపు కూడా మొదలైంది. అయితే విగ్రహాల తరలింపు నిర్వాహకుల ప్రాణాలు తీస్తున్నాయి. రామంతపూర్ లో కృష్ణుడి రథానికి విద్యుత్ తీగలు తగిలి కరెంటు షాక్ తో 5గురు చనిపోతే, తాజాగా పాత బస్తీ బండ్లగూడలో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో కరెంటు షాక్ తో 2 మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ బండ్లగూడ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. సాయి సుధా, మనం చూసుకుంటే కనుక ఏదైతే రామంతపూర్లో నిన్న జరిగినటువంటి సంఘటన 24 గంటలు గడవక ముందే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ రామంతపూర్లో ఎప్పుడైతే 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో సంఘటన జరిగిందో, సేమ్ ఇక్కడ కూడా రాత్రి 12 నుంచి 1 గంటల మధ్యలో ఈ యొక్క సంఘటన జరిగింది. భారీ వినాయకుడు అయితే మొత్తం టోల్గా 22 అడుగుల వినాయకుడిని ట్రాక్టర్ పైన తీసుకొని వస్తున్నారు. ట్రాక్టర్ పైన తీసుకొని వస్తున్న క్రమం లోపల అయితే మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు బండ్లగూడ స్పాట్ ఎక్కడైతే ఆ స్పాట్ ఉందో నేను చూపించబోతున్నాను. ఎక్స్క్లూజివ్గా అయితే ఐన్యూస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఇక్కడ ఏవైతే ఆ పక్షులు వైర్ల పైన కూర్చున్నాయో, ఆ యొక్క వైర్ల పైన కూర్చున్నటువంటి ఈ యొక్క ప్లేస్లోనే అయితే ఈ యొక్క ట్రాక్టర్ మొత్తం టోల్గా కూడా అయితే ట్రాక్టర్ మొత్తం 5 అడుగుల పైన ఉంటుంది. ఆ 5 అడుగుల పైన ఉన్న క్రమం లోపల అయితే ఈ యొక్క వైర్లు కూడా 22 అడుగుల ఆ యొక్క వినాయకుడు మనం ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక్కడ పక్షులు కూర్చున్నటువంటి ఈ హై టెన్షన్ వైర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హై టెన్షన్ వైర్ ఇక్కడ రావడానికి ఈ యొక్క ప్లేస్కు ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ ప్లేస్కు అయితే వినాయకుడు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కు వినాయకుడు రావడం జరిగింది. అయితే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ హైట్ లోపల మనం చూసుకుంటే కనుక ఈ యొక్క రోడ్ నుంచి అయితే ఏదైతే ఈ యొక్క విద్యుత్ వైర్లు ఉన్నాయో, ఈ యొక్క విద్యుత్ వైర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం టోల్గా అవి 15 అడుగుల పై వరకే ఉంటాయి. అయితే ఇది 22 అడుగుల ఆ ఎత్తు ఉండడం వలన ఈ యొక్క ప్రమాదం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాం వైర్లు ఎక్కడికక్కడ మొత్తం టోల్గా కూడా వైర్లు తేలడం. రామంతపూర్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏకంగా ఈ విధంగా విద్యుత్ అధికారులు కూడా వచ్చారు. విద్యుత్ అధికారులు వచ్చేసి ఎక్కడైతే ఈ కేబుల్స్ ఉంటాయో ఆ కేబుల్స్ని అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో ఈ యొక్క సంఘటన స్థలానికి అయితే తెలంగాణ రాష్ట్ర సిడి అయితే ముషరఫ్ కూడా రానున్నారు. కాబట్టి అయితే అధికారులు కూడా ఇక్కడ అలర్ట్ అయ్యారు. ఈ దానికి సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు మాత్రం అయితే కరెంట్ షాట్ కాదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే ఏ విధంగా ఏమైంది చూసాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా అయింది, అంటే ఎట్లా అయింది, ఏ విధంగా జరిగింది? అయితే మరి కాసేపట్లో సిఎండి అయితే ముషరఫ్ రాబోతున్నారు. కాబట్టి అధికారులు మొత్తం అలర్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నాం మనం. ఈ కేబుల్స్ని అన్నిటిని కూడా అధికారులు ఇప్పుడే తొలగించడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఇలాంటి కేబుల్స్ని ఉండడం వలన ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ఏవైతే ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం మనం ఎంత హైట్లో ఉన్నాయో కూడా ఇక్కడ చూస్తున్నాం. అయితే స్తంభాలకు కూడా మనం ఒకసారి చూసుకుంటే నిన్న రామంతపూర్లో జరిగింది కూడా ఇదే సంఘటన. అయితే 5 మంది చనిపోవడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ కేబుల్స్ ఆ వైర్లు చూస్తున్నాం మనం ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అధికారులు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఇప్పుడే కాసేపటి క్రితమే వీటిని కట్ చేసి తొలగించారు. మనం చూసుకుంటే కనుక ఎంత హైట్లో ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్లో. ఇంకా ఐన్యూస్ ప్రత్యక్షంగా అయితే చూపిస్తుంది, ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. వైర్లు చూడండి. అయితే నా హైట్ ఏదైతే ఉందో నేను చూస్తున్నటువంటి నా తలపైన ఉన్నటువంటి ఈ యొక్క హైట్ అయితే
ఈ యొక్క 10 ఫీట్లు కూడా ఉండదు, ఇది 10 ఫీట్లు ఉండదు. ఈ విధంగా ఉండడం వల్లనే ఆ యొక్క వినాయకుని తెస్తున్న క్రమం లోపల ఆ వినాయకుడు మొత్తం టోల్గా 22 అడుగులు. అంటే ఈ యొక్క అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే మెయిన్గా ఈ యొక్క మండపాల దగ్గర వినాయకులను పెట్టే వాళ్ళు జాగ్రత్త పడాలి, ఎంత హైట్ ఉంటాయి అంటూ కూడా అధికారులు ముందే గెస్ చేయాలి. అయితే ఈ హైట్ వరకు మాత్రమే తయారు చేయాలంటూ కూడా కొన్ని సూచనలు, ఎవరైతే ఈ యొక్క వినాయకులను తయారు చేస్తారో వాళ్ళకి కూడా కొన్ని సూచనలు ఇవ్వాలి. హైదరాబాద్ ప్రాంతంలో ఏ ఏరియాలు ఎంత హైట్లో ఉండాలి అనేది కూడా సూచనలు ఇవ్వాలంటూ కూడా కొంతమంది స్థానికులు వాపోతున్నారు. అయితే ఇటు అధికారులు మాత్రం ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే అంటూ బాధితులు చెప్తున్నారు. ఎక్కడ కూడా కంప్లైంట్ చేసినా అధికారులు స్పందించరు. ఈ విధంగా వైర్లు ఉండడం వలన ఈ విధంగా ఇష్టానుసారంగా కేబుల్స్ ఇప్పుడు అధికారులు వచ్చిన తర్వాత ఇక ఈ కేబుల్స్ అన్ని కూడా కట్ చేశారు. ఈ కేబుల్స్ అన్ని కూడా కట్ చేయడం జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కేబుల్స్ పైన కూడా అయితే ఈ యొక్క హైటెన్షన్ వైర్ని చూస్తున్నాం. ఈ షాక్కు ప్రధాన కారణం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఆ యొక్క హైటెన్షన్ వైర్. ఆ హైటెన్షన్ వైర్లో రాత్రి 12 గంటల సమయం లోపల మొత్తం టోలుగా 6 మంది యువకులు కలిసి ఈ యొక్క వినాయకుని తేవడానికి 9 o'clock బయలుదేరారు. అయితే నైట్ 9 o'clock బయలుదేరిన తర్వాత వాళ్ళు 12 గంటల లోపల ఇక్కడే దగ్గరే సమీపంలో ఉంటుంది లక్ష్మీనగర్ అని ఉంటుంది. లక్ష్మీనగర్ నుండి ఆ యొక్క విగ్రహాలను తెచ్చారు. విగ్రహం తెచ్చి అయితే కాసేపట్లో మళ్ళీ వాళ్ళ ఆ ప్లేస్కు వెళ్తున్న సమయం లోపలే ఈ యొక్క హైటెన్షన్ వైర్లు తాకడం వలన అయితే ఆ యొక్క కరెంట్ షాక్ వచ్చేసి స్పాట్లో 2 చనిపోవడం జరిగింది. ఒకరికి తీవ్రంగా గాయాలైనాయి. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రమం లోపల ఆయన పరిస్థితి గిట విషమంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఈ యొక్క ప్రమాదం ఎక్కడైతే జరిగిందో మరి కాసేపట్లో ఇక్కడ CMD ముషరఫ్ రానున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంది నిన్న మనం చూసాం. అయితే రామంతపూర్లో ఇదే విధంగా కరెంట్ షాక్తోని ఏదైతే కృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయో ఆ యొక్క కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రామంతపూర్లో జరిగినటువంటి దృశ్యం మనం చూసాం. 5 మంది చనిపోవడం జరిగింది. అయితే ఒకరిద్దరు పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. ఇదే సమయం చూసుకుంటే 24 గంటలు గడవక ముందే ఇక్కడ కూడా బండ్లగూడలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్గా అయితే వినాయక విగ్రహాన్ని తెస్తున్నప్పుడు ఈ యొక్క ప్రమాదం జరిగింది. కాబట్టి అధికారులు మొత్తం టోల్గా ఎప్పుడు అయితే స్థానికులు కూడా వాపోతున్నారు, స్థానికులు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి నిండు ప్రాణాలు పోతున్నాయంటూ కూడా ఇటు స్థానికులు కూడా వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదు అంటూ కూడా నిన్న మనం చూసినట్లయితే ధర్నాలు కూడా చేశారు. ఈరోజు రామంతపూర్ బంద్కు పిలుపునిగిర ఇచ్చారు. అయితే ఖచ్చితంగా అధికారుల నుండి స్పష్టమైన హామీ రావాలంటూ బంద్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కాసేపట్లో ముషరఫ్ ఇక్కడ రావనున్నారు. కాబట్టి ఏం చెప్తారు, ఈ ఐడియా ఎట్లా అయింది అధికారుల నుండి తెలుసుకుంటారు. అయితే ఏ విధంగా కరెంట్ షాక్ ఏ విధంగా తగిలింది, హైటెన్షన్ వైర్లేనా లేకుంటే ఇంకేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా మరి కాసేపట్లో రానున్నారు. కాబట్టి ఖచ్చితంగా అదే మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే వచ్చారు మనం చూస్తున్నాం విజువల్లో ముషరఫ్ అయితే లైవ్గా మనం చూస్తున్నాం. CMD ఇప్పటికే చేరుకుంటున్నారు. CMD అయితే ముషరఫ్ చేరుకున్నారు. ఇక్కడ జరిగిన దాన్ని అయితే తెలపడానికి ఏం జరిగిందంటూ అధికారులతో తెలుసుకోవడానికి మనం ఎక్స్క్లూజివ్గా అయితే iNews స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం. CMD ముషరఫ్ గారు వచ్చేసి అధికారులతో మాట్లాడుతూ అయితే ప్రమాదం జరిగిన తీరుని అధికారులతోని చూస్తున్నారు. ఏది మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం విజువల్లో ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. iNews ఎక్స్క్లూజివ్ విజువల్ని మనం చూస్తున్నాం. అయితే ప్రమాద తీవ్రతను, ప్రమాదం జరిగిన తీరును అధికారులతోని తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏ వైర్ చూస్తున్నాం మనం, ఎక్స్టెన్షన్ వైర్, హైటెన్షన్ వైర్ని చూపిస్తున్నారు. అయితే ఈ యొక్క హైటెన్షన్ వైర్ల కారణంగానే ఈ యొక్క హైట్ ఎక్కువగా ఉండడం వలన ఈ యొక్క హైటెన్షన్ వైర్లు తగిలి అయితే చనిపోయాయని అధికారులకు చేస్తున్నారు. అయితే సంఘటన స్థలం ఏ విధంగా జరిగింది, సంఘటన స్థలంలో ఏ విధంగా వచ్చింది అనేది అధికారులు మొత్తం అయితే CMDకి వివరిస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే మనం అయితే కాసేపు ఎలా జరిగింది ప్రమాదం అని చూస్తున్నారు. నిన్న కూడా జరిగిన ప్రమాదంలో CMD వచ్చారు. CMDని గిట్ట నిన్న అయితే అక్కడ ఉన్నటువంటి రామంతపూర్ వాసులు నిలదీయడం గిట్ట జరిగింది. మనం చూస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే కోణంలో అయితే ఇక్కడ చూస్తున్నారు. అయితే అడిగి తెలుసుకుంటున్నారు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగింది అని ఆ కోణం లోపల తెలుసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మీడియాతో iNewsతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాము. ఏ విధంగా అయింది, ఇట్లా వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో
అయితే ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనం ఐ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాము. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే అధికారులను కూడా ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది అనే కోణంలో తెలుసుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కేబుల్స్ చూపిస్తున్నారు అది అయితే కేబుల్స్ కూడా చూస్తున్నాం. ఆ కేబుల్స్ అన్నింటినీ కూడా అయితే మొత్తం టోల్గా చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అయితే ఎక్కడ జరిగింది ప్రమాదం జరిగిన తీరును, ప్రమాద స్థాయిని మొత్తం చూపిస్తున్నారు. ఎక్కడ జరిగింది ప్రమాదం అనే కోణం లోపల కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కేబుల్స్ ఇక్కడ చిందరవందరంగా కేబుల్స్ పడినటువంటి అధికారులందరూ కూడా అయితే ముషరఫ్కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. నిన్న జరిగిన ప్రమాదానికి ఈ ప్రమాదానికి కూడా ఏమైనా లింక్స్ ఉన్నాయనే కోణం లోపల కూడా చేస్తున్నారు. ఏ విధంగా హైటెన్షన్ వైర్లే కారణమా ఏది అంటూ కూడా అయితే స్థానికంగా అధికారులు మాత్రం అయితే కరెంట్ షాక్ కాదు అని చెప్పారు. ఇప్పుడు CMD వచ్చారు, డైరెక్ట్గా మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే ఏం చెప్తారు అనే కోణం లోపల కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం అయితే సార్ అయితే మాట్లాడుతున్నారు, చూద్దాం సార్ ఏ విధంగా ఇద్దరు కూడా పెట్టాను. సో నిన్న రాత్రి ఈ రోడ్ పై నుంచి ఒక గణేష్ విగ్రహం వెళ్తున్నప్పుడు మన 33 kV హై వోల్టేజ్ లైన్ కింద నుంచి అది మూవ్ అవుతున్నప్పుడు అక్కడ గ్యాప్ ఉన్నా కూడా ఒక ఇండక్షన్ స్పార్క్ లాగా ఫామ్ అయింది. ఇండక్షన్ స్పార్క్తోని కొద్దిగా సౌండ్ వచ్చింది, హిస్సింగ్ సౌండ్తోని అక్కడ ఒక డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఈ వెహికల్లో మూవ్ అవుతున్న వాళ్ళు ప్యానిక్ అయ్యి కొందరు కింద దూకడం జరిగింది. ఎలక్ట్రికల్ షాక్ కేసు కాదు, కానీ ఆ పైన స్పార్క్ రావడం వల్ల వాళ్ళు షాక్లో ప్యానిక్ అయ్యి కింద దూకడం వల్ల వాళ్ళకు ఫిజికల్ డ్యామేజ్ వచ్చేసి ఇద్దరు మృతి చెందడం జరిగింది. మొదటి మనిషి డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి కింద దూకినప్పుడు టైర్ కింద ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది. అదేవిధంగా రెండో వ్యక్తి అదే షాక్లో అటుపక్కన డివైడర్ వైపు దూకి ఆయన కూడా ఫిజికల్ ఇంజరీస్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వర్షాలు ఉన్నప్పుడు కేవలం ఈ కరెంట్ తీగలే కాదు, దాని కింద కూడా ఒక 2 ఫీట్ల వరకు ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్లో కూడా షాక్ కానీ ఇండక్షన్ స్పార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ కేబుల్స్ నుంచి చాలా అట్లీస్ట్ ఒక 2 నుంచి 5 అడుగులు దూరం ఉంటేనే సేఫ్ ఉంటుంది. సో అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ కరెంట్ తీగల దగ్గర టచ్ చేయడమే కాదు, వాటి దగ్గర వెళ్తే కూడా ఈ ఇండక్షన్ షాక్ అనేది తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ కేసులో ఇద్దరికి మృతి చెందడానికి కారణం ఫిజికల్ ఇంజరీస్, వాళ్ళు ప్యానిక్లో కింద దూకడమే వాళ్ళకు ప్రాణ నష్టం జరిగింది. కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ ఎలక్ట్రికల్ వైర్స్ నుంచి అట్లీస్ట్ ఒక 2 నుంచి 5 ఫీట్లు దూరం పాటిస్తేనే అందరికీ జాగ్రత్తగా ఉంటుంది. ఎత్తు కూడా సరే, ఎత్తు కూడా చూసుకుంటే 20-25 అడుగుల ఎత్తు కూడా చూస్తున్నారు. మరి అలాంటి ఏదన్నా ఇచ్చారా సార్? అట్లా ఏదైనా ఇంత ఎత్తు ఉండాలి అనేది అంటున్నారు. 22 అడుగుల ఎత్తు ఉంది అంటున్నారు ఆ విగ్రహము. అట్లయితే కరెంట్ పోల్స్ దానికి సంబంధించి ఇప్పుడు పండుగ కూడా వస్తుంది కాబట్టి హైట్ తగ్గించడానికి ఏమైనా ఇచ్చేసారు? నేను దానికి కావాల్సిన సెక్యూరిటీ మెజర్స్ మేము అన్నీ తీసుకుంటాము. పబ్లిక్ కూడా ఎక్కడైనా మూవ్ చేయాలంటే ఎలక్ట్రికల్ సిబ్బందిని కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్కడైనా మీ మీరందరూ జాగ్రత్త పాటించాలి. ఎక్కడైనా మీకు వైర్ దగ్గరలో ఉందని మీకు అనుమానం వచ్చినా కూడా దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ సిబ్బందిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. లాస్ట్గా బంధువులు ఏమో ఆరోపిస్తున్నారు, బంధువులు ఇది కరెంట్ షాకే అంటున్నారు. ఇది ఏం చెప్పదలుచుకున్నారు? ఒక డీటెయిల్ ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశాము. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక యాక్షన్ తీసుకుంటాము. అయితే ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఇది చేస్తాం. బంధువులు మాత్రం కరెంట్ షాక్తో చనిపోయారని చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం టోల్గా అక్కడ చిన్న స్పార్క్ లాంటిది రావడం చేత వాళ్ళు భయాందోళనలకు గురై అక్కడ నుంచి ఆ యొక్క వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ నుండి దూకడం జరిగితే ఒక ఆయన అయితే ఏదైతే అయితే అక్కడ ఈ యొక్క ఈ ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీ టైర్ల కింద పడడం జరిగింది. ఇంకో ఆయన అత్తలు పడడం అని చెప్తున్నారు. కాకపోతే అధికారులు చెప్పేదాని ప్రకారం అయితే మొత్తం టోల్గా కూడా అయితే ఈ కరెంట్ షాక్ కాదు అంటున్నారు. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది, ఇది షాక్ వల్ల తగిలిందా దేనివల్ల అని. అక్కడ బయలుక
బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ల కారణంగానే అక్కడ షాక్ తగిలింది అంటూ కూడా ఆ బంధువులు ఆరోపిస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. సిఎండి ముషర్రఫ్ ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అయితే స్పార్క్ రావడం వలన వాళ్ళు అయితే భయాందోళనకు గురయ్యారంటూ చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.